తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి నుంచి పోలీసులు నాగార్జున యాదవ్ను తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ పోలీసులు అంటూ చెప్పి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపినట్లు వెల్లడించారు. నాగార్జున యాదవ్ అరెస్టుపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇస్తామని తెలిపినట్లు వెల్లడించారు. నాగార్జున యాదవ్ అరెస్టుపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని అమరావతి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నాగార్జున యాదవ్ అయితే తెలంగాణ పోలీసులంటూ అరెస్టు చేశారు. మరి నల్లపాడు పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశారా? డీటెయిల్స్ ఏంటి? విద్య ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నాగార్జున యాదవ్ ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉండటం జరిగింది. వారి తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్లారని కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నాగార్జున యాదవ్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఉంటూ ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని జొమాటో బాయ్, డెలివరీ బాయ్ గా అభివర్ణించినట్లు కామెంట్ చేయడం జరిగింది. దానిలో తెలంగాణలో పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. దాని కేసులో భాగంగానే అరెస్ట్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే నాగార్జున యాదవ్ కామెంట్స్ పైన తెలంగాణలో అనేక భిన్నవాదనలు, అంటే ఒక ముఖ్యమంత్రిని స్థాయి మరిచి కూడా జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. దానికి ఆ కేసుకు సంబంధించి తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకెళ్తున్నట్లు కూడా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. కానీ వారి తల్లిదండ్రులు ఒక సిసి ఫుటేజ్ ను విడుదల చేసి మా ఇంటికి వచ్చి ఆ సివిల్ డ్రెస్ లోను పోలీసులు అక్రమంగా తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్తుంది సమాచారం ఇవ్వలేదు, అదేమంటే నల్లబాడు పోలీసులకు సమాచారం ఇచ్చామంటూ కూడా చెప్పి వెళ్ళిపోయారంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. సీసీ ఫుటేజ్ లో చాలా స్పష్టంగా క్లియర్ గా కనపడుతుంది. నాగార్జున యాదవ్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలంగాణలో ఏ స్టేషన్ పరిధిలో, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైనట్లు కూడా సమాచారం ఉండటం జరిగింది. అక్కడ పోలీసులు మెజిస్ట్రేట్ ముందు ఆధారపరిచే అవకాశం కూడా ఉంది. అయితే ఒక నల్లబాడు పోలీసులకు సమాచారం ఇచ్చారంటూ కూడా చూస్తున్న పరిస్థితి. కానీ నల్లబాడు పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే నాగార్జున యాదవ్ ను పోలీసులు, తెలంగాణ నుంచి వచ్చినటువంటి పోలీసులు అదుపులోకి తీసుకొని వెళ్లారంటూ కూడా కుటుంబ సభ్యులు విడుదల చేసిన వీడియోలో స్పష్టంగా కనబడుతున్నారు. తల్లిదండ్రులు మరి కాసేపట్లో నల్లబాడు పోలీస్ స్టేషన్ కి అసలు ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అనేది కూడా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి తాజా పరిస్థితి చూసినట్లయితే గనక సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తే కఠినంగా శిక్షిస్తామంటున్నారు. అలానే దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో కూడా ఇదే గనక పునరావృతం అయితే గనక నాగార్జున యాదవ్ పై కఠినమైనటువంటి శిక్ష పడే సెక్షన్లు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఒక ముఖ్యమంత్రిని
స్థాయి లేని వ్యక్తులు కూడా జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ గా మాట్లాడినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నాగార్జున యాదవ్ అదుపులోకి తీసుకొని పోలీసులు తీసుకెళ్లినటువంటి ఘటన నమోదు కావడం జరిగింది. పూర్తిగా చూస్తున్నట్లయితే గనక నల్లబాడు పోలీసులు క్లారిటీ ఇచ్చేంత వరకు కూడా ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు, ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటి అనే కూడా సమాచారం లేకుండా ఉండడం జరిగింది. దానిపై వాళ్ళ కుటుంబ సభ్యులు కొంత ఆందోళన చెందిన నల్లబాడు పోలీస్ స్టేషన్ ను కాంటాక్ట్ చేసే పనిలో కూడా ఉన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని మరోవైపు కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే గనక ఆ స్థానిక పోలీస్ స్టేషన్ అయినటువంటి నల్లబాడు పోలీసులకు మేము సమాచారం ఇస్తామంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే కేసు అయితే నమోదైంది కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ తీసుకెళ్లేటప్పుడు లోకల్ పోలీసులకు చెప్పాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు తెలియపరిచారంటున్నారు. వారి కుటుంబ సభ్యులు నల్లబాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఏమన్నా వారికి సంబంధించినటువంటి నోటీస్ ఇచ్చారా, అక్కడికి సంబంధించినటువంటి ఎటువంటి కాపీలు ఇచ్చారు ఏంటనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం అయితే గనక సీసీ ఫుటేజ్ వారి కుటుంబ సభ్యులే కొంత సీసీ ఫుటేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ సీసీ ఫుటేజ్ చూసినట్లయితే గనక క్లియర్ గా అర్థమవుతుంది. అంటే పోలీసులు అతను అదుపులోకి తీసుకుని నాగార్జున యాదవ్ అదుపులోకి తీసుకొని వెళ్ళినట్లు క్లియర్ గా కనపడుతుంది. ఏ కేసులో తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఏ పోలీసులు అరెస్ట్ చేశారు అనేది కూడా మరికొంత సమయం పడితే గనక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.